अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना. ఈ శ్లోకం కూడా మనిషికి ఎంత ధైర్యాన్ని కలుగజేస్తుందంటే, అవ్యక్త ఆదీని భూతాని అంటే ఈ సకల జీవులు కూడా పుట్టక ముందు అది అవ్యక్తం. అంటే ఆ ఆత్మ అనేది అది కనబడదు. వ్యక్త మధ్యాని భారత, ఈ కనిపించే సృష్టి ఈ జీవులు అన్ని కూడా ఏంటంటే పుట్టుక మధ్యలోనే ఉన్నాయి. ఇవి అంటే పుట్టుక చావు మధ్యలోనే ఈ వ్యక్తం అయ్యాయి. అంటే ప్రతి జీవి కూడా పుట్టడం, కనబడటం, మళ్ళీ అంతమైపోవడం. సో సృష్టి యావత్తు అన్ని జీవులు కూడా వ్యక్త మధ్యాని భారత అంటే మధ్యలోనే వ్యక్తం అవుతున్నాయి. అవ్యక్త నిధనాన్యేవ అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ అవ్యక్తమే. అంటే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాము? అవ్యక్తం నుంచి వచ్చాం. మళ్ళీ చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాం? అవ్యక్తంలోకి వెళ్తాం. మధ్యలోనే ఒక స్టేజ్ గురించి, దీని గురించి నువ్వు ఆలోచించు, సోక్యం పోల్సిన పని ఏముంది అంటే, వారు మనం ఖండ భావం నుంచి అఖండ భావనానికి తీసుకెళ్తున్నారు. ఆత్మతత్వాన్ని ఏంటంటే, మనం ఈ శరీరానికే పరిమితం అయ్యామని అనుకుని దానికోసమే మీరు అందరూ అనుకుంటున్నారు. కానీ మీరు అసలు నిజమైన ఆత్మ వస్తువు చెప్పారు కదా ఇంతకు ముందు, నజాయితే మ్రీతేవా కదాచిన్నాయం భూత్వా అభవితావాన భూయ అజో నిత్యం శాశ్వతోయం పురాణం అన్నారు. మరి మనం అందరం కూడా ఆత్మ వస్తువు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయింది కదా, ఎప్పుడు ఉండేది అన్నారు కదా. అటువంటి ఆత్మ వస్తున్నది అవ్యక్తం. ఆ అవ్యక్తమైన వస్తువే ఇప్పుడు జీవుడి రూపంలోన, పుట్టుక రూపంలోన వ్యక్తమయ్యి మళ్ళీ మరణం తర్వాత మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది కూడా నిత్యం జరిగేదే. పోను అలా అనుకున్నా, అజ్ఞాన దశలో అలా అనుకున్నా సరే అవి మధ్యలో వచ్చి మధ్యలో పోయే తప్పించి, కానీ నీవు దీనికోసం శోకింపవలసిన పని ఏముంది అని ఇది కూడా అజ్ఞాన దశలో చెప్పిన మాటే.